లాస్ట్ 20 years నుంచి హైదరాబాద్ ఇంతగా డెవలప్ అయిందో ప్రపంచం దృష్టి మొత్తం హైదరాబాద్. కానీ రాబోయే 10 yearsలో హైదరాబాద్ వరల్డ్లోనే నెంబర్ 1 ఉండబోతుందని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ అని కాదు, టాప్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచే వాళ్ళ ప్రాజెక్టు కావచ్చు, వాళ్ళ సంబంధించి ఏదన్నా కానీ ఇక్కడి నుంచే రన్ చేద్దని చెప్పి కూడా కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వస్తున్నారని చెప్పి మనకి ఎంతవరకు ఇది వరల్డ్లో కాదండి, ఏషియా. హైదరాబాద్ పర్టికులర్గా వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు. వరల్డ్లో నాకు ఐఎమ్ నాట్ సో వెరీ ష్యూర్, బట్ కానీ ఏషియన్ కంట్రీస్లో ఇండియాలో హైదరాబాద్ ఈజ్ సెలెక్టెడ్. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి లాట్ ఆఫ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మనకి చాలా ఉన్నాయి, వేర్ దే క్యాన్ సెటప్ దేర్ యూనిట్స్. ఓకే, సో వాళ్ళకి బిజినెస్ పరంగా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ లాట్ ఆఫ్ ల్యాండ్, కానీ దానికి సపోర్ట్ వాట్ ఎవర్ సపోర్ట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్లో గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్. ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ ఎకనామిక్ ఫోరమ్స్లో మనం హైదరాబాద్ తెలంగాణ ఆల్వేస్ హ్యాడ్ బీన్ డూయింగ్ గుడ్. ఈసారి వీ హ్యాడ్ ఏ కాంపిటీషన్, బట్ స్టిల్ ఇలాంటి గ్రోత్ ఇలాంటి ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్లో ఇఫ్ హైదరాబాద్ ఈజ్ ప్రెసెంటింగ్ దెమ్సెల్వ్స్ అంటే డెఫినెట్లీ హైదరాబాద్లో దేర్ ఈజ్ సంథింగ్. సో ఏషియన్ కంట్రీస్ నుంచి ఆల్ ద మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్ డెఫినెట్గా అండి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, ఎందుకంటే చాలా మటుకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈవీ సెక్టర్ ఈజ్ మూవింగ్ టు హైదరాబాద్. ఓకే, అలాంగ్ విత్ దట్ ఫార్మా ఆల్సో. దానికి రీజన్ ఈజ్ వెరీ సింపుల్, గవర్నమెంట్ పాలసీస్ మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ వీ యాక్సెప్ట్ అవుట్ సైడర్స్. చాలా స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కానీ కేరళ కానీ తీసుకుంటే మీకు అక్కడ లోకల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బయట నుంచి ఒక మనిషి వస్తే నిలబడనియరు, వాళ్ళని సస్టైన్ చేయనియరు. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ఎ ప్లేస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, అలాంటి సిటీస్లో లోకల్స్ తక్కువ, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ సిటీస్, దీస్ ఆర్ మెట్రోపాలిటన్ సిటీస్. బయట నుంచి వచ్చే వాళ్ళు బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు, వేరే ఎనీ టైప్ ఆఫ్ పీపుల్, these people accept us and that is the reason for the development also. So similarly మీరు అన్నట్టు కరెక్టే, హైదరాబాద్ని చాలా కంపెనీస్ ఎంచుకున్నారు ఫర్ their major destination మార్గా, అండ్ దిస్ ఈస్ జస్ట్ బికాస్ మనకి అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో ఫ్యూచర్ హైదరాబాద్ మనం అనుకున్నది కదా. 100% హైదరాబాద్ అనేది ఒక మంచి ట్రాక్లో ఉందండి. ఇప్పుడు ఎవరు అనుకోకపోయినా మాత్రం హైదరాబాద్ గ్రోత్ అనేది పడిపోదు. బికాజ్ ఇఫ్ యూ లుక్ ఒక 5 years బ్యాక్, 6 years బ్యాక్ మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ని మీరు నోటీస్ చేసుకుంటే అది ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసుకుంటే మాత్రం చాలు, పీపుల్ క్యాన్ అండర్స్టాండ్. See, there are many negative talks in the market saying that there is a downfall in the market and everything. కాకపోతే ఈ జనాలకి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ సైకిల్. అన్నిటికీ ఒక సైకిల్ ఉంటుంది, అది అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. మైట్ బీ వీఆర్ ఇన్ ద డౌన్ సైకిల్ నౌ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హైదరాబాద్ ఈజ్ డయింగ్. ఎందుకంటే రీసెంట్గా బెంగళూరు మార్కెట్ కూడా పడిపోయింది అన్నారు, కానీ మార్కెట్ ఈజ్ పికింగ్ అప్. ఎందుకంటే బెంగళూరుకి కూడా ఒక సైకిల్ ఉంది. సిమిలర్లీ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం యూ డు నాట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. ఎందుకంటే హైదరాబాద్ ఏ స్పీడ్లో అయితే వెళ్తుందో అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుంది. బికాస్ ఆల్రెడీ హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్లో కూడా ఉంది. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 4 years కాదండి, నెక్స్ట్ 10 years తర్వాత వచ్చినా కూడా హైదరాబాద్ విల్ బీ అప్గ్రేడింగ్ ఇట్ సెల్ఫ్, కానీ డౌన్ గ్రేడ్ అనేది ఉండదు. థ్యాంక్ యూ మేడం.